తెలుగు ట్రాన్స్లేషన్. మే అంటే లోపల, పర్ పైన, మీద, ఔర్ మరియు, కహా ఎక్కడ. ఇందులో న్యూ వర్డ్స్ ఏంటంటే హాత్ చెయ్యి, కలం పెన్ను లేదా కలము, ఓకే. హాత్ మే కలం చేతిలో కలము. హాత్ మే కలం హై చేతిలో కలము ఉన్నది. కలం కహా హై కలం ఎక్కడ ఉన్నది. కలం హాత్ మే హై కలము చేతిలో ఉన్నది. హాత్ మే క్యా హై చేతిలో ఏమి ఉన్నది. హాత్ మే చేతిలో కలం హై కలము ఉన్నది. థ్యాంక్ యూ. మేజ్ పర్ కితాబ్ బల్ల మీద పుస్తకము. మేజ్ బల్ల, కితాబ్ పుస్తకము. మేజ్ పర్ బల్ల మీద కితాబ్ హై పుస్తకము ఉన్నది. కితాబ్ పుస్తకము కహా హై ఎక్కడ ఉన్నది. కితాబ్ పుస్తకము మేజ్ పర్ హై బల్ల మీద ఉన్నది. మేజ్ పర్ బల్ల మీద క్యా హై ఏమి ఉన్నది. మేజ్ పర్ కితాబ్ హై బల్ల మీద పుస్తకము ఉన్నది. థ్యాంక్ యూ. ఇక్కడ న్యూ వర్డ్స్ వచ్చి దివార్ గోడ, ఘడి గడియారము, దివార్ పర్ గడి గోడ మీద గడియారము. దివార్ పర్ ఘడి హై గోడ మీద గడియారము ఉన్నది. ఘడి కహా హై గడియారము ఎక్కడ ఉన్నది. ఘడి దివార్ పర్ హై గడియారము గోడ మీద ఉన్నది. దివార్ పర్ క్యా హై గోడ మీద ఏమి ఉన్నది. దివార్ పర్ ఘడి హై గోడ మీద గడియారము ఉన్నది. థ్యాంక్ యూ. జమీన్ నేల, ఫ్లోర్ అన్నమాట. మేజ్ తెలుసు కదా బల్ల, కుర్చీ ఓకేనా. మేజ్ కహా హై బల్ల ఎక్కడ ఉన్నది. మేజ్ జమీన్ పర్ హై బల్ల నేల మీద ఉన్నది. కుర్సీ కహా హై కుర్చీ ఎక్కడ ఉన్నది. కుర్సీ జమీన్ పర్ హై కుర్చీ నేల మీద ఉన్నది. మేజ్ ఔర్ కుర్సీ కహా హై బల్ల మరియు కుర్చీ ఎక్కడ ఉన్నవి. మేజ్ ఔర్ కుర్సీ జమీన్ పర్ హై బల్ల మరియు కుర్చీ జమీన్ మీద ఉన్నవి. ఇక్కడ హే అంటే ఉన్నది, హే పైన డాట్ వస్తే ఉన్నవి. ఇది డాట్ అనేది బహువచనానికి వాడతారు. ఇంకొకటి గౌరవానికి కూడా, గౌరవంగా మీరు అట్లా మీరు ఇలా ఉన్నారు మీరు అని గౌరవవాచకానికి కూడా ఈ పైన డాట్ని యూస్ చేస్తారు. మామూలుగా హే ఇలా ఉంటే మాత్రం డాట్ లేకుండా ఉంటే ఉన్నది, డాట్ ఉంటే ఉన్నవి. ఓకేనా. థ్యాంక్ యూ.